ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు తెలియజేస్తున్నాము. ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఉదయకాలమును గూర్చి కీర్తనాకారుడు ప్రస్తావిస్తున్నాడు. ఉదయమున సంతోషము కలుగును. సాయంకాలము దుఃఖము వస్తుంది, బాధ వలన వేదన కలుగుతుంది. రాత్రంతా కూడా మనసు నెమ్మది లేని స్థితిలో ఉంటుంది. ఎవరైతే వేకువన లేచి ఉదయమున దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారో వారు సంతోషముగా ఉంటారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. సాయంకాలం ఎంత శ్రమ వచ్చినానో, అది రాత్రి నిలిచి ఉండినానో, నీవు దేవుని యొక్క సన్నిధిలో నిలిచి ప్రార్థించినట్లయితే నీ జీవితంలో సంతోషము కలుగుతుంది. సంతోషము అనున్నది దేవుని యొద్ద నుండి మనకు వస్తుంది. మనుషులు ఎవరు కూడా ఈ సంతోషాన్ని మనకి ఇవ్వలేరు. మరొక కీర్తనలో కీర్తనాకారుడు అంటాడు, ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించేదము. కీర్తన 90వ అధ్యాయము 14వ వచనం. ఉదయమున దేవుని యొక్క కృపతో మనము తృప్తిపరచబడు సమయం. ఎందుకంటే ఉదయకాల ప్రార్థన ఎవరి జీవితంలో అయితే ఉంటుందో వారి జీవితంలో దేవునికి కృప దిగుచున్నది. ఆ కృప వారిని తృప్తిపరచుచున్నది. తృప్తి లేని మానవులు ఉన్నారు. తృప్తి లేనిటువంటి హృదయము కలిగిన మనుషులు ఉన్నారు. కానీ మన దేవుడు మనకు కలిగిన దానిని బట్టియే తృప్తినిచ్చు దేవుడై ఉన్నాడు. మనం సంతృప్తి చెందుతాము. ఎప్పుడైతే దేవుని కృప మన మీదకి వస్తుందో, మన జీవితంలో తృప్తి కలుగుచున్నదో, ఆ దినమంతా కూడా మనము ఉత్సాహిస్తాము, సంతోషిస్తాము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఉదయకాలపు ప్రార్థన సంతోషమయముగా ఉంటుంది. అంతేకాదు, ఉదయకాలమున దేవుని యొక్క మహిమ చూస్తాము అని మోషే ద్వారా దేవుడు నిర్గమకాండం 16వ అధ్యాయం 7వ వచనంలో తెలియజేస్తున్నాడు. ఉదయకాలం ఎవరైతే ప్రార్థిస్తారో, కనిపెడతారో, దేవుని సందర్భ విజ్ఞాపన చేస్తారో వారికి దేవుని మహిమయు దేవుని యొక్క సన్నిధి కాంతి వారికి లభిస్తున్నదని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభునటువంటి యేసుక్రీస్తు వేకువని పెందలెక్కడనే లేసి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి ప్రార్థించినట్లుగా బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. అంతేకాదు, కీర్తనాకారుడు అంటాడు, ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడుతుంది, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాసి ఉంటాను అని కీర్తన 5 అధ్యాయము 3వ చరణంలో తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరైతే ఉదయకాల సమయంలో ప్రార్థిస్తారో మీ జీవితంలో ఎన్ని దుఃఖములు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ మీరు తృప్తిపరచబడతారు. వాటిని జయించు మార్గము మీలో కలుగుతుంది. మీ జీవితంలో అధికమైన సంతోషాన్ని దేవుడిస్తాడు. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడని పౌలు గారు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రభునందు మరలా చెప్పుచున్నాను, సంతోషముగా ఉండుడి అంటున్నాడు. దేవుని అందే సంతోషము మనుషుల వలన మీ జీవితంలో సంతోషము కలదు, దుఃఖము కలుగుతుంది. మీరు ఎప్పుడైతే ప్రార్థిస్తున్నారో మీ దుఃఖమును సంతోషంగా మారుస్తాడు. మీ అంగలార్పును ఆయన నాట్యముగా మార్చే దేవుడై ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, లోకమునకు భయపడకు, శ్రమలకు భయపడకు. ఉదయమున దేవుని ప్రసన్నతను వెదుగు, దేవుని సన్నిధిలో ప్రార్థించు. తప్పక దేవుడు నీ జీవితంలో గొప్ప సంతోషాన్ని, గొప్ప ఆదరణ దేవుడు నీకు కలగజేస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, సర్వాధికారి, మహిమగల రాజా, ఉదయమున నీ బిడ్డలకు సంతోషము కలగజేయి.
ఉదయమున ప్రార్థించు అనుభవం నీ బిడ్డలకు దయచే. పెందలెక్కడనే లేసి నీ వలే దేవా నీ బిడ్డలు నీ సన్నిధిలో ప్రార్థించుటకు వారి సమస్యల నుంచి విడుదల, విమోచన, జవాబును పొందుకుని సంతోషముగా వారి కుటుంబాల్లో, వారి జీవితాల్లో సంతోషాన్ని అనుభవించడానికి మీ కృపను నీ బిడ్డలకు అనుగ్రహించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.